शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరంలో జూన్ మాసంలో వృషభ రాశి వారి గోచార ఫలితాలు తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసంలో ముఖ్యంగా గ్రహస్థితి ఎలా ఉంది? సూర్యుడు ప్రధానంగా జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు మట్టుకు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి జాతకులకు, వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. అయితే ఈ గోచార ఫలితాలు ముఖ్యంగా పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే, ఆ గ్రహస్థితి బాగా ఉన్నట్టయితే ఈ గోచార ఫలితాలు కొంతవరకు నల్లిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ సమయము, జన్మలగ్నము, జన్మలగ్నవశాత్తు ఉన్నటువంటి గ్రహస్థితిని, దశాంతర దశలను, వీటన్నిటిని కూడాను క్రోడీకరించి చూసుకోవడము చాలా ఉత్తమము. కనుక గోచార ఫలితాలు ఒక రకంగా మనకు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా స్పెసిఫిక్ ఫలితాల కొరకు జాతకాన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవడము చాలా మంచిది. అయితే వృషభ రాశి వారికి ఓవరాల్గా ఆలోచించినట్టయితే గ్రహస్థితి ఈ జూన్ మాసంలో సామాన్యంగా ఉంది. అయితే ఈ సామాన్యంగా ఉన్నప్పుడు జాతకుడు అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాడు ఏం చేయాలి? నిర్ణయాలపై మనస్సు నిలపాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే ముందు లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి. మనతో సాధ్యమవుతుందా కాదా ఈ పని? ఒకవేళ చేసినట్టయితే లాభమా నష్టమా? ఇలాంటి వాటిపై మనస్సు నిలిపి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అది చాలా అవసరం ఈ మాసంలో. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు, సవ్యంగా జరుగుతుంది. నిరాటంకంగా వ్యాపారంలో మీకు లాభము చేకూరుతుంది, లాభదాయకంగా ఉంటుంది, మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అంటే ఇంటి వాతావరణం మీకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంటి వాతావరణం మీకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంటిలో ఉన్నట్టయితే మీరు బయట ప్రపంచాన్ని జయించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది మీకు ఈ మాసంలో ఇంటి వాతావరణం మీకు చాలా చేయూతనిస్తుంది. తద్వారా మీరు ఆనందంగా ఉంటారు. పిల్లలు కూడాను మీకు అన్ని రకాలుగా అన్ని విషయాల లోపల కూడాను చేదోడు వాదోడుగా ఉంటారు. అన్ని విషయాలలో మీకు సమయానుకూలంగా సలహాలు ఇస్తూ ఉంటారు. మీ మాట వినే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి పెద్దల సహకారం కూడాను మీకు బాగా లభిస్తుంది. ఇంటిలో పిల్లలు అనుకూలంగా ఉంటారు. ఒక పక్కన పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కనుక ఓవరాల్గా సంతృప్తిగా ఉంటారు. తల్లిదండ్రులు పెద్దల సూచనల మేరకు మీరు చాలా పనులను నిర్వర్తిస్తారు. అందులో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక పెద్దల సహకారం మూలకంగా సమస్యలను కూడాను మీరు అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల సలహాలను కానివ్వండి, పెద్దల సలహాలను కానివ్వండి, మీరు ఇగ్నోర్ చేయకుండా వాటిని అమలుపరచడానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. ఇకపోతే కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. చదువు రీత్యా విదేశాలకు వెళ్ళినటువంటి వారికి ముఖ్యంగా రాహువు 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీకు సంతృప్తిగా ఉంటారు. ఆ మానసికమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. విద్యార్థులకు విదేశాలలో ఉంటూ చదువుకుంటూ ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆలోచనలతో కాలయాపన చేయకుండా సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. ఈ మాసంలో హయ్యప్స్తోని కానివ్వండి, అధికారులతో లేదా తోటి వారితో సహ ఉద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావచ్చును అనంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఈ తోటి ఉద్యోగులతో మీకు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా అనవసరమైనటువంటి వాగ్వివాదం, కాలయాపన, మనస్సు మీకు అస్థిరంగా ఉండడము, ఇలాంటి వాగ్వివాదాల మూలకంగా అసలు చేయవలసినటువంటి పనిపై మీరు మనస్సు నిలపలేకుండా ఉంటారు. అధికారుల మూలకంగా మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలి? అధికారులతో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అంటే మీ పనితనాన్ని గుర్తించినప్పటికీ పై వారితో సఖ్యత లేనప్పుడు ఆ పనితనానికి విలువ ఉండదు. కాబట్టి అధికారులతో మీరు సఖ్యతతో స్నేహంతో ఉండడానికై ప్రయత్నాలు చేయండి. ఇక బంధువర్గంతో ఇబ్బందులు కనబడుతున్నాయి. బంధువర్గంతో ఇబ్బందులు అనంటే అనవసరమైనటువంటి విషయాలు చర్చించకండి. బంధువులతో ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో మాట్లాడండి. అనవసరమైనటువంటి మాటల మూలకంగా మానసిక ఇబ్బందులు, విద్వేషాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా చర్చించకండి, దూరంగా ఉంచండి. లేదా మీరైనా కూడాను బంధువర్గంతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక ముఖ్యంగా ఎవరికైనా మీరు సహాయం చేద్దామనుకున్నప్పుడు కూడాను 1-4 సార్లు ఆలోచించండి. సరే, పక్కవాడు, స్నేహితుడు, బంధువు కష్టాలలో ఉన్నాడు, వాడికి ఏదో రకంగా సహాయం చేద్దాము అని అనుకుంటారు. అది వికటించే అవకాశాలు ఉన్నాయి. సహాయము మనకేమవుతుంది? మళ్ళీ మనం డబ్బు రూపకంగా వాడికి సహాయం చేస్తే మళ్ళీ మీరు తిరిగి రాబట్టుకోవడంలో మీకు చాలా కష్టమవుతుంది. కనుక సహాయం చేయకూడదు అనే విషయం కంటే కూడాను సహాయం చేయడానికి మీరు చాలా ఆలోచించి చేయండి. ఇకపోతే మీతో చిన్నప్పుడు చదువుకున్నటువంటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారి మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైనటువంటి ఖర్చుల మూలకంగా ఇబ్బంది పడతారు. ఇకపోతే పూర్వము తీసుకున్నటువంటి భూముల మూలకంగా, పూర్వము కొన్నటువంటి వాహనాల మూలకంగా, ఆల్రెడీ ఉంటున్నటువంటి ఇంటి లోపల కానివ్వండి, మరమ్మతులు మీకు ఫోర్స్డ్గా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. భూ విషయంలో తగాదాలు ముందుకు వస్తాయి. వాహన విషయంలో మీకు రిపేర్లు ముందుకు వస్తాయి. ఇంటిలో
మరమ్మతులు మీరు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటి మూలకంగా ఆర్థిక పరిస్థితి కొంత దిగజారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వృధా ఖర్చులు బాగా గోచరిస్తున్నాయి కనుక దాన్ని నియంత్రించుకోండి. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులు, ముఖ్యంగా మనం చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి ఈ మాసంలో అనే విషయం ఆలోచించినట్టయితే ఆటంకాలు బాగా గోచరిస్తున్నాయి. ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కళ్ళు మూసుకొని మీరు చేసినట్టయితే పనులు సక్సెస్ కావు. కాబట్టి బాగా ఆలోచించి యుక్తితో కొంత మీరు మనస్సు నిలిపి చేసినట్టయితేనే అనుకున్న దానికంటే మీకు తక్కువ అయినప్పటికీ కొంత ఫలితం మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి పనిని కూడాను ఆలోచించి చేయండి. ఆటంకాలు ఉంటాయి అనేటువంటి దానికి ఫిక్స్ అయిపోయే మీరు ప్రారంభం చేసుకోండి. దానికి అనుగుణంగా రెట్టింపు ఎఫర్ట్స్ పెట్టండి ఆ పని లోపల. అప్పుడే మీకు ఎంతో కొంత మీకు లాభం చేకూరుతుంది. ఇక పిల్లల చదువు విషయం ఆలోచించినట్టయితే తల్లిదండ్రులు బాగా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల చదువు విషయంలో మీరు అనుకున్న విధంగా ముందుకు జరిగినప్పటికీ ఆర్థిక భారము అనేది ఒకటి పక్కన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక ఆర్థిక పరిస్థితి మూలకంగా కొంత ఆలస్యంగా అవడం కానీ, అనుకున్న సంస్థలో మనం అడ్మిషను ఇప్పించలేనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ప్రిపేర్ కండి పిల్లల విషయంలో, పిల్లల చదువు విషయంలో. ఇక పిల్లల వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి కొంత సహాయం మట్టుకు లభిస్తుంది. అయినప్పటికీ మీ వైపు నుండి ప్రయత్నాలు మట్టుకు చాలా కావాలి ఈ మాసంలో. ఇకపోతే స్నేహితుల సహకారం మట్టుకు కొన్ని విషయాలలో లభిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయాలలో, పిల్లల చదువు విషయంలో స్నేహితులు బంధువర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ మిగతా కొన్ని విషయాలలో బంధువర్గంతో మీకు అనర్థం ఉంది. కాబట్టి ఎవరిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఎవరితో ఏ పని అవుతుంది అనేది కూలంకషంగా మీరు ఆలోచించి అంతవరకు మాత్రమే వారితో మీరు సహాయం తీసుకోండి. అనవసరమైనటువంటి అన్ని విషయాలు ప్రతి వాడితో చర్చిస్తే మీకు లాభం లేదు. అవి పనులు వికటిస్తాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది జూన్ మాసంలో వృషభ రాశి వారికి. ముఖ్యంగా వృషభ రాశి వారికి జూన్ మాసంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు బాగాలేడు, జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక గురు ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోవాలి. గురువు ముఖ్యంగా అన్ని విషయాలకు కూడాను కారకుడు, ఇండైరెక్ట్గా గురువు శని. కాబట్టి గురువు జన్మస్థానంలో ఉన్నాడు, అష్టమాధిపతి కూడా అయినాడు. కాబట్టి కొన్ని ఇబ్బందులు తప్పవు కనుక మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఆటంకాలు వస్తాయి అనేటువంటి విషయానికి ప్రిపేర్ అయి ఉండండి. మరి ఏం చేయాలి ప్రిపేర్ కావడం అని అంటే, దాన్ని అధిగమించడానికి మీరు ఎలా అనేటువంటి విషయం పైన మనస్సు నిలిపాలి. కనుక ఆ గురు ప్రీత్యర్థమై మీరు దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా మాతాపితృలను సేవించండి. మాతాపితృ సేవ మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వారి యొక్క దీవెనల మూలకంగా గురువు జన్మస్థానంలో ఉండనివ్వండి, అష్టమ స్థానంలో ఉండనివ్వండి, ద్వాదశంలో ఉండనివ్వండి, అర్ధాష్టమంలో ఉండనివ్వండి, గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ మాతాపితృవుల యొక్క దీవెన అనేటువంటిది 1000 ఏనుగుల యొక్క బలాన్ని మీకు చేకూరుతుంది. కనుక మాతాపితృవులను తప్పకుండా సేవించండి. వాళ్ళ యొక్క బాగోగులను చూడండి, వాళ్ళ స్థితి ఆరోగ్యము ప్రతినిత్యం కూడాను వాళ్ళను పలకరించండి. తద్వారా వాళ్ళ లోపల మనసు అనేటువంటిది వికసించి మీకు ఒక దీవెన అనేటువంటిది వాళ్ళ వైపు నుంచి వస్తుంది. కనుక తప్పకుండా మీరు మాతాపితృలను సేవించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి. ఇక శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే
వృషభ రాశికి శనైశ్చరుడు దశమంలో ఉండడము కొంతవరకు మంచిదే. భాగ్యాధిపతి దశమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. అయితే యోగకారకుడే శని, పెద్దగా అనర్థం మీకు చెయ్యడు. అయినప్పటికీ దశమంలో గోచార రీత్యా శనైశ్చరుడు ప్రతికూలం గనక చేసేటువంటి పని లోపల కొంత ఆలస్యము, ఆటంకాలు, తర్వాత రావాల్సినటువంటి డబ్బు సకాలంలో రాకపోవడము, వీటిపైన మీకు ప్రభావం ఉండేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసుకొని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది ప్రతినిత్యం కూడాను చేయండి. దేవాలయానికి వెళ్ళడం అనేటువంటిది ఒక నిత్య కృత్యంగా మీరు పెట్టుకున్నట్టయితే తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఆ దైవానుగ్రహం మూలకంగా ఈ గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ దాన్ని నలిఫై చేస్తాడు భగవంతుడు. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇక సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు, అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు, కేతు ప్రతికూలంగా ఉన్నాడు కనుక మీరు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో గణపతి, అమ్మవారు, నంది, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు, ఇవన్నీ కూడాను ఆ పంచాయతన రూపంలో మనకు అక్కడ ఉంటాయి కనుక ఆ దేవాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి స్మరించుకోండి. 2 నిమిషాలు ఆ దేవాలయంలో కూర్చున్నట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా చేయండి. తప్పకుండా ఈ జూన్ మాసము మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటేను బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 3 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ చెడు స్థానాలలో ఉండేటువంటి గ్రహాల మూలకంగా సంభవించేటువంటి ఫలితాలు పరిహారం మూలకంగా మనకు నల్లిఫై అయిపోతాయి. కనుక భగవంతుడి అనుగ్రహము అన్నిటికంటే పెద్దది. కాబట్టి భగవంతుడిని స్మరించడము, దేవాలయానికి వెళ్ళడము నిత్యకృత్యంగా పెట్టుకోండి. మనం ఏ విధంగానైతే కొన్ని కార్యక్రమాలు నిత్యము చేస్తూ ఉంటామో దీన్ని కూడాను అదే తోవలో మీరు పెట్టుకోండి. నిత్యకృత్యంగా భగవంతుడిని స్మరించడము, దేవాలయానికి వెళ్ళడము చేసినట్టయితే తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.